క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనము సామాన్య కాలంలో 15వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు, మొదటి పట్టణము యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలు. సువిశేషం మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం ఆలకించాం. రెండవ యెషయాగా చెప్పబడిన ఈ ప్రవక్త దేవుని ఎన్నిక ప్రజలైన ఇశ్రాయేలీయులను యావే వద్దకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన అందుబాటులో ఉన్నప్పుడే ఆయనను వెదకి కనుగొనమని, ఆయన వద్దకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. దుష్టులైన మీరు, ధర్మశాస్త్రాన్ని అశ్రద్ధ చేస్తూ బ్రతుకుతున్న మీరు హృదయ పరివర్తన చెంది ఆయనను క్షమించమని క్షమాపణ కోరుకుంటూ ఆయన వద్దకు వస్తే ఆయన చాలా గొప్ప క్షమించే గుణం కలిగిన వాడు కాబట్టి తప్పకుండా మీ తప్పులను క్షమిస్తాడని చెప్పి రెండవ యెషయా ప్రవక్త చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన చాలా శక్తిమంతుడని, ఆయన వద్ద నుండి వెడలు ఆయన వాక్కు కూడా ఎంతో శక్తి గలదని, ఆయన తన ప్రవక్తల ద్వారా అందించేటటువంటి ఆ శక్తిగల వాక్కు తప్పకుండా తాను ఏ ఉద్దేశంతో అయితే వెడలిందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకొనే తిరిగి వెళుతుందని, ఆయన వాక్కుకు అంతటి శక్తి ఉందని ఈనాడు ఈ రెండవ యెషయా ప్రవక్త చెప్పడాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. బహుశా సువార్తకారుడైనటువంటి యోహాను తాను వ్రాసినటువంటి సువార్తలో ప్రారంభంలోనే ఆదియందు వాక్కు ఉండెను, వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను అని చెప్పినటువంటి గ్రీకు పదం లోగోస్ అనేటటువంటి ఆ వాక్కు అన్న పదాన్ని ఆధారంగా చేసుకొని మనకు అందించినటువంటి ఆ వేద సత్యాలు ఈ వాక్యము నుండే, ఈ రెండవ యెషయా గ్రంథం నుండే, ఈ వాక్యం నుండే స్వీకరించి ఉంటాడని మనం భావించవచ్చు. ఏ వాక్కు అయితే ఆది నుండి ఉందో ఆ వాక్యే శరీరధారి అయి మన మధ్య నివసించింది అంటూ యోహాను మనకి యేసుక్రీస్తుని గూర్చి స్పష్టంగా వివరించాడు. యోహాను శుభవార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనం ఈ అంశాలను చూస్తాం. ఈ రెండవ యెషయా చెప్పినటువంటి ఈ వాక్కును గూర్చినటువంటి ఈ అంశాన్ని ఆధారంగా చేసుకునే తరువాత కాలములో జ్ఞాన గ్రంథాలు కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని వివరించే సందర్భంలో ఈ భావాన్నే వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం, సొలొమోను జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం మనం చూసినప్పుడు ఆ వాక్కును గూర్చినటువంటి ఆ దేవుడై ఉండి మానవాళిని సృష్టించి రక్షించి నడిపిస్తూ ఉన్నటువంటి ఆ వాక్కును గూర్చి మనకు స్పష్టంగా వెల్లడి చేయడాన్ని ఈ జ్ఞాన గ్రంథాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం. వాన మంచు ఏ విధంగా అవి ఆకాశం నుండి కురిసి నేలను తడిపి తమ శక్తిని ప్రదర్శిస్తున్నాయో, ఆ నేలను సారవంతం చేసి పంటలు పండించి మానవాళికి కావలసిన పోషణను అందిస్తూ ఉన్నాయో, అదే రీతిగా దేవుని వాక్కు కూడా తన ప్రవక్తల ద్వారా దేవుడు అందించినప్పుడు అది తప్పక దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉందని ఈనాడు రెండవ యెషయా ప్రవక్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సలహా సూచనలు తన ఎన్నిక ప్రజలకు అందించినప్పుడు ఆ జ్ఞానవాక్కులు వారి జీవితాలను తప్పకుండా ప్రభావితం చేస్తాయి, వారికి మారు మనసును కలిగిస్తాయి అని దీని భావం. అందుకే పునీత యోహాను వాక్కు అన్నటువంటి గ్రీకు పదాన్ని వాడి ఆ వాక్య మనుష్యావతారం ఎత్తి మానవుల మధ్య నివసించిందంటూ యేసుక్రీస్తును గూర్చి అభివర్ణించడాన్ని మనం యోహాను శుభవార్తలో చూస్తూ ఉన్నాం. ఆయన అనాది నుండి దేవునితో ఉన్నాడు, అతని ద్వారా, అతని యందు, అతనిలో, అతని ద్వారానే సమస్తము సృష్టించబడిందని, అతడు ఆది నుండి ఉన్న దేవుడని, అతడే దైవకుమారుడిగా మన మధ్యకు వచ్చిన క్రీస్తని యోహాను మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పిన వాక్కు తప్పకుండా తన శక్తిని, ప్రభావాన్ని చూపించి తీరుతుంది. కొందరు ఈ వాక్కును ఆలకించి హృదయ పరివర్తన చెంది తమ జీవితాలను ధన్యం చేసుకుంటారు. నిజమైన ఆ దేవుని వాక్కు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు.
దేవుని రక్షణ ప్రణాళికను అక్షరాలా నెరవేర్చాడు. దేవుని రాజ్యం, ఆ పరలోక రాజ్యం, ఆ స్వర్గం ఒక్క ఎన్నిక చేయబడిన ఇశ్రాయేలీలకు మాత్రమే కాదని సమస్త జాతులకు, సమస్త మానవాళికి అది నివాస స్థలమని ఆయన ప్రకటించాడు. సమస్త మానవాళిని తన రక్షణ మార్గంలో పయనించమని, తనను విశ్వసించి తన సందేశానుసారము జీవించి ఆ రక్షణను సొంతం చేసుకోమని, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మారమని ఆయన ఆహ్వానాన్ని ఇచ్చాడు. ఆ దేవుని వాక్కు అయిన క్రీస్తు తిరిగి దేవుని చేరుకున్నాడు. ఆయన ఉత్తి చేతులతో తిరిగి ఆయన దేవుని చేరుకోలేదు. ఆయనే ప్రథమ ఫలంగా, ఆయన మరణాన్ని జయించిన మృత్యుంజయునిగా పునరుత్థానుడై అతడు దేవుణ్ణి చేరుకున్నాడు. అంతేకాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన అనేకులను, సమస్త మానవాళిని ఆ ప్రభు తెచ్చినటువంటి ఆ పునరుత్థానపు ఆశీర్వాదాలతో, ఆ విజయంతో నింపుతూ ఉన్నాడు. ఆయన తెచ్చిన నిత్య జీవానికి అందరిని వారసులుగా ఆయన యందు విశ్వాసము ద్వారా మారుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్కైన క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాడు. మానవాళికి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించాడు. మానవాళికి నిత్య జీవాన్ని ఇచ్చే ఆయన మరలా తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేటి సువిశేషం మనం ఆలకించినప్పుడు మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు తన సామాన్యులైనటువంటి శిష్యులకు ఉపమాన రీతిలో దైవ సందేశాన్ని బోధిస్తూ ఉన్నాడు. సాధారణంగా ప్రతిరోజు అనునిత్యము మన అనుభవంలో మనం చూస్తూ ఉన్నటువంటి కొన్ని అంశాలను ఆధారంగా చేసుకొని, ఈ లోక సంబంధమైన విషయాలను ఆధారంగా చేసుకొని పరలోక సంబంధమైన విషయాలను, వాటి అర్థాలను మనకు బోధపడేలా ప్రభువు ఉపమాన రీతిలో మనకు బోధించడాన్ని మనం సువిశేషంలో ఈనాడు చూస్తూ ఉన్నాం. క్రీస్తు ఈ విధంగా ఉపమానాలు మనకి బోధించినప్పుడు పెద్ద విద్య లేని అతి సామాన్యులైనటువంటి అపోస్తలులు, ఆయన అనుసరించిన సామాన్య ప్రజలు కూడా క్రీస్తు ప్రభు ఉపమానాల ద్వారా బోధించినప్పుడు చాలా సులువుగా, సునాయాసంగా ప్రభు ఏం చెప్పాలి అనుకుంటున్నాడన్న విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. ఆయన గెనెసరేతు అనే సముద్ర తీరములో ఉన్నాడు. ప్రజలు గొప్ప జనసమూహంగా ఆయనను ముట్టడించారు. ఆయన బోధించే బోధలు వినాలని, ఆయన చేస్తున్న కార్యాలు చూడాలని వారి ఆశ. ఇది గమనించిన యేసుక్రీస్తు ఒక పడవని ఎక్కి కొద్ది దూరం ఆ పడవను తోయమని చెప్పాడు. కొద్ది దూరం ఆ సముద్రంలో ఆ పడవ ఉండగా ఆ పడవపై నిలబడి తాను ఆ ఒడ్డున ఉన్న ప్రజలకు స్పష్టంగా కనిపించేలా, ఆయన బోధించే మాటలు వారు వినగలిగేలా అంత దూరాన ఉండి వారికి ఈ ఉపమానాన్ని ప్రభు బోధించాడు. తద్వారా వారు ఆ ఉపమానాల భావాలను అర్థం చేసుకొని, ఆయన బోధలను తెలుసుకొని, వారు దేవుని గూర్చి, దేవుని రాజ్యమును గూర్చినటువంటి వాస్తవాలను గ్రహించుకోవాలి. అందుకే క్రీస్తుని గూర్చి, ఆయన సందేశం గూర్చి నేర్చుకోవాలని ఆశతో వచ్చిన వారందరూ ఈ ఉపమానాల ద్వారా చాలా విషయాలను నేర్చుకోగలిగారు. ఈ సందర్భంలో యేసుప్రభు శిష్యులు యేసుప్రభు దగ్గరికి వచ్చి, మీరు ప్రజలతో మాట్లాడుచున్నప్పుడు ఉపమానాలను వినియోగిస్తున్నారేలా అని చెప్పి ప్రభువుని ప్రశ్నించారు. అప్పుడు యేసుక్రీస్తు యెషయా ప్రవక్త గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలను ఉటంకిస్తూ, ఈ ప్రజలు హృదయ కాఠిన్యం కలవారు, వారు ఎంతగా చూచినను గ్రహించరు, ఎంతగా ఆలకించినను అర్థం చేసుకోరు, వారు హృదయాలు కఠినమయ్యాయి అనేటటువంటి వాక్యాన్ని ఉటంకిస్తూ, ఈ ఉపమానాల ద్వారా బోధించబడే ఆ పరలోకపు సత్యాలు మీకు మాత్రమే బోధించబడుతూ ఉన్నాయి. ఎందుకంటే మీరు నన్ను విశ్వసించారు, నన్ను అంగీకరించారు, నా సందేశాన్ని స్వీకరించారు. కాబట్టి మీకు మాత్రమే అర్థం అవ్వడానికి ఈ ఉపమానాల ద్వారా నేను బోధిస్తూ ఉన్నాను.
కానీ నా ఈ శ్రోతల్లో చాలామంది నన్ను విశ్వసించలేదు, నన్ను అంగీకరించలేదు, నా సందేశాన్ని స్వీకరించలేదు. కాబట్టి వారి హృదయాలు కఠినమయ్యాయి. కాబట్టి వారు విన్నను సూచనను గ్రహించకుండానట్లు వాళ్ళు హృదయాలు బండబారిపోయాయి అంటూ ప్రభు ఇక్కడ తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభు చెప్పినటువంటి ఈ ఉపమానంలోనికి మనం వెళ్ళినప్పుడు ఈ ఉపమానము విత్తువాని ఉపమానంగా ప్రసిద్ధికెక్కింది. విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లడం ప్రారంభించాడు. గెనెసరేతు నది పరిసర ప్రాంతాలలో సర్వసాధారణంగా జరిగే విషయము. అక్కడ ఉన్నటువంటి శ్రోతలందరికీ ఈ విత్తువాని ఈ ఉపమానంలో ఉన్నటువంటి అంశాలు చాలా సుపరిచితమే. వారు విత్తువాని ఈ ఉపమానంలో ఉన్నటువంటి భావాన్ని గ్రహించాలి. అపోస్తలులు క్రీస్తుని విశ్వసించిన వారు గ్రహించగలిగినంతగా ఆయన్ను తిరస్కరించిన వారు గ్రహించకపోవడం ఈ ఉపమానాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విత్తువాడు విత్తనములు వెదజల్లడానికి వెళ్ళినప్పుడు కొన్ని విత్తనములు త్రోవ మీద పడ్డాయి. నడక వల్ల ఆ త్రోవ బండబారిపోయింది. గుల్లగా లేని ఆ నేలపై ఈ విత్తనములు పడడం వల్ల నేల ఆ విత్తనాలను కప్పలేకపోయింది. తత్ఫలితంగా ఆ విత్తనాలను ఆకాశ పక్షులు వచ్చి ఏరుకొని తిని వెళ్ళిపోయాయి. మరలా కొన్ని విత్తనములు రాతి నేలపై పడ్డాయి. రాతి నేలపై కావలసినంత మట్టి లేదు. కాబట్టి విత్తనములు ముందు మొలకెత్తినా కావలసినంత నేల ఆ విత్తనాలకు దొరకలేదు. కాబట్టి రాతిపై వేరు పోసుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఆ గింజలు మొలకలుగానే ఎండిపోయాయి. ఇక కొన్ని గింజలు ముళ్ళ పొదలలో పడ్డాయి. ఆ ముళ్ళ పొదల్లో పడినటువంటి ఆ గింజలు ఎదిగి పైకి రావడానికి ముళ్ళ పొదలు అడ్డు తగిలాయి. అంతేకాదు ఆ నేలలో ఉన్న సారం మొత్తాన్ని ఈ ముళ్ళ పొదలే లాగేసుకున్నాయి. కాబట్టి ఆ నేలలో ఉన్న కావలసినంత సారము ఈ గింజలకు దొరకలేదు. అవి ఏమైనా కాస్త మొలకెత్తితే అవి ఎదగకుండా ఈ ముళ్ళ కంచె వాటిని అదిమివేసింది. ఇక కొన్ని గింజలు సారవంతమైన మంచి నేలపై పడ్డాయి. అవి 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలించాయి. క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఈ ఉపమానము దాని అర్థము చాలా సునాయాసంగా శ్రోతలు గ్రహించగలిగినటువంటిదే. అందుకే ప్రభు వినుటకు వినులున్నవాడు వినుగాక అన్నాడు. యేసు ప్రభు శ్రోతలు ఎవరు ఎలాంటి వాళ్ళో ప్రభువుకి చాలా స్పష్టంగా తెలుసు. అపోస్తులను మినహాయించి ఏదో కొద్ది మంది అతి సామాన్య ప్రజలు క్రీస్తుని విశ్వసించిన వారిని మినహాయించి అక్కడ ఎక్కువ మంది క్రీస్తుని తిరస్కరించిన వాళ్లే, ఆయనను అంగీకరించని వాళ్లే. కాబట్టి ప్రభువు వినడానికి చెవులున్నవాడు ఎవడో వినండి, విని ఈ సందేశాన్ని స్వీకరించి ఈ సందేశానుసారము జీవించి మీ జీవితాలు ధన్యం చేసుకోండి అంటూ వారందరికీ కూడా ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఈ సందేశము అందరికీ స్పష్టంగా అర్థమయ్యింది. ఇక్కడ క్రీస్తువే ఆ విత్తువాడు. ఆయన విత్తు, ఆ విత్తనములు ఆయన ప్రకటించినటువంటి ఆ సందేశమే. ఆయనను వారు తిరస్కరించారు. కావున ఆయన సందేశము ఆ తిరస్కరించినటువంటి శ్రోతల్లో ఫలించలేదు. కానీ అపోస్తులను యేసుక్రీస్తు మీరు ధన్యులు అన్నాడు. ఎందుకంటే వారు క్రీస్తుని అంగీకరించారు. ఆయన సందేశాన్ని మంచి మనసుతో స్వీకరించి హృదయ పరివర్తన చెందారు. చాలామంది పూర్వ నిబంధన ప్రవక్తలు, నీతిమంతులు ఎందరో మీరు చూస్తున్నటువంటి ఈ విషయాలను చూడాలని, మీరు ఆలకిస్తున్న అంశాలను ఆలకించాలని ఎంతగానో ఆశపడ్డారు. కానీ వారికి ఎవరికీ దొరకనటువంటి గొప్ప భాగ్యం ఓ అపోస్తులులారా మీకు దొరికింది అంటూ ప్రభు అపోస్తులు పొందినటువంటి ఆ ధన్యతను వారికి వెల్లడి చేస్తూ ఉన్నాడు. క్రీస్తుని, ఆయన సందేశాన్ని అంగీకరించి ఆయన్ని విశ్వసించి ఆయన సందేశానుసారము జీవించువాడు 100అంతలుగా ఫలిస్తాడు అని చెప్పి ఇదిగో ప్రభు ఈనాడు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. పరలోకము నుంచి దిగివచ్చిన ఆ దేవుని యొక్క వాక్కు యేసుక్రీస్తువే. ఆ యేసుక్రీస్తుని ఎవరెవరైతే స్వీకరిస్తారో, అంగీకరిస్తారో
ఆయన విశ్వసించి ఆయన సందేశానుసారం జీవిస్తారో వాళ్ళు నూరంతలుగా ఫలించి తమ జీవితాలను ధన్యం చేసుకుంటారని ఈనాడు దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఆ దేవుని వాక్కు అయిన క్రీస్తు, శరీరధారిగా మన మధ్య నివసించిన మనుష్యావతారం ఎత్తిన క్రీస్తు మిమ్ములను మీ కుటుంబాలను తన జీవవాక్కు జ్ఞానంతో నింపి మారు మనసును మీకు ప్రసాదించి ఆయన సందేశాన్ని విశ్వసించి ఆ సందేశానుసారము జీవించే బిడ్డలుగా మిమ్మలను మార్చి మీ జీవితాలను ధన్యం చెయ్యునుగాక. ఆమేన్.